ఇవాళ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల సమస్యలు పరిష్కరించిన తరువాతే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పోలీస్ పహారాలో చేసేది ప్రజాభిప్రాయ సేకరణ ఎలా అవుతుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. 2400 మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్కి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతంగి కాలనీ కానీ అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళను అడుగుదామని వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీసు పహారాల మధ్యలో ఇలా ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయడం అనేది నిజంగా దుర్మార్గం. అందుకే స్వచ్ఛందంగా ఈరోజు ఎన్టీపీసీ అంతా కూడా బంధు పిలుపు కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అనేది నిజంగా ఎన్టీపీసీకి తగదు. ఈ యొక్క పరిపాలన రేవంత్ పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు ఇదే వేదిక మీద మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరిని నిర్బంధం చేసినా ఏది చేసినా స్వచ్ఛందంగా దీని మీద ప్రకటన చేయాలి. లేకపోతే మాత్రం ఎన్టీపీసీలో ఉన్నటువంటి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పదు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.